ప్రభు మనకు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని చదువుకుని మనము వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ శరణములో ఒక మాటను మనము ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 34వ కీర్తన 11వ శరణాన్ని ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందామండి. 11వ శరణం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు చాలండి, మీకు నేర్పిదను. చిన్ని ప్రార్థన చేస్తాను, తల వంచండి. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు తండ్రి. ఈ సమయం మరొకసారి మీ పాదాల చెంతటి రీతిగా మేము కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకునైనా నీ బిడ్డలు పాటలతో నేను స్తుతించారు, నేను కనపరిచారు తండ్రి. వాక్య భాగంలోనికి వెళ్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడండి. నిలబడినటువంటి దాసుని ప్రభా అరికాలు మొదలుకొండ ఎత్తు వరకు కూడా మీ సంపూర్ణ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ చేత సంధించండి. అల్పు నా బాక్యనునైనా ఈ సమయం ముందునైనా మీరే నా నోటికి బోరగా ఉండి అయినా మీ లేఖనంలోంచి సత్యాలు మీరు నేర్చుకున్న కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనగల చెవులు, గ్రహింపుల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయమని ఇక ప్రభు ఈ ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి మనకి ధ్యానాంశముగా ప్రభువు మనకు దయచేసినటువంటి మాటను మనము ఈ రాత్రి జ్ఞానం చేసుకుందాం. ఏమిటా మాట? చూడండి, యెహోవా యందలి భయభక్తులు. దేవుని యందు భయభక్తులు. ప్రియమైన బిడ్డలారా, భయభక్తులు అంటే మనము ఈ రాత్రి కొద్ది విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. భక్తి అంటే ఏమిటి? మొట్టమొదటిగా దేవుని యందు భక్తి, దేవుని సన్నిధానంలో భక్తి. మానవులు మనము దేవుని యందు కలిగి ఉన్నట్టు భక్తి అంటే అర్థం ఏమిటో మొట్టమొదటిగా మనము నేర్చుకోవాలి. భక్తి అంటే ఏమిటి? మన జీవితంలో మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? భక్తి అంటే దేవుని సన్నిధానం రావడం, పాటలు పాడటం, ప్రార్థన చేసుకోవడం, మరలా వచ్చే వారం అంతా ఖాళీగా ఉండి మరలా శనివారం ప్రార్థనకు రావడం, ఆదివారం ప్రార్థనకు రావడం, తర్వాత మనం ఈ కార్యక్రమం చూసుకుని వెళ్ళిపోవడం. ఇది భక్తి అని మనము అనుకుంటే ఉంటే పొరపాటుని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, లేఖనములో ఉన్నటువంటి భక్తి అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తి అంటే ఏమిటి? అసలు భక్తికి నిర్వచనం ఏమిటో మనము తెలుసుకుంటే అసలు భక్తి అంటే ఏమిటి, భక్తిలో ఉన్న లక్షణాలు. భక్తి అంటే మాట కాదండి. భక్తి అంటే మాట కాదు. భక్తి అంటే కొన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి అది మాటగా మనము ఈ రాత్రికాల సమయం మందు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, భక్తికి ఉన్నటువంటి నిర్వచనాన్ని పరిశుద్ధ గ్రంథం అనేక సార్లు మనకు తెలియజేసింది. వాటన్నిటిని మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మనకు భూమి మీద ఖాళీ లేదని అనుకోవాలి. మనం అసలు దేవుని ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథం మనకు చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేసింది. చాలా విషయాలు మనము నేర్చుకున్నాం చాలాసార్లు, కానీ భక్తి అంటే మనకు అర్థం కావడం లేదు. భక్తి అంటే ఏంటి? చూడండి, దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం భక్తి. అలాగే ఆయనతో సంభాషించడం భక్తి. ఆయనకు మన మనస్సును సమర్పణ చేయడం భక్తి. ఆయనను అంటి పెట్టుకుని ఆయన కూడా వెన్నంటి ఉండి నడవడం భక్తి అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక భక్తిని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో భక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం చాలా విషయం ఉంది. భక్తి అంటే దేవుడు మనకు చూపించిన భక్తి ఏమిటి, దేవుడు మనకు తెలియజేసిన భక్తి ఏమిటో యోబు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, భక్తి గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, జాగ్రత్తగా మనం వాటిని పాటిస్తే భక్తిలో ఉన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కనుక భక్తి గురించి
యోబు గ్రంథము ఏం చెప్తుంది ఈ సందర్భంలో మనం చూద్దామండి. కీర్తన గ్రంథము పక్కనే ఉంటుంది. మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి భక్తి, దేవుడు చెప్పేటటువంటి భక్తి ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తి అంటే ఏమిటో లేఖనం ప్రకారం మనం ధ్యానం చేసుకుందాం. భక్తి బైబిల్ ఏం చెప్తుంది చూడండి, చదువుతాం. అందుకు యెహోవా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు తన నోట నుండి ఉచ్చరించుతున్నటువంటి మాట యోబును గురించి తెలియజేస్తూ, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? మొట్టమొదటిగా అండర్లైన్ చేసుకొని, యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఉన్నటువంటి భక్తికి ఉన్నటువంటి నిర్వచనం మొట్టమొదటిది యథార్థత. ఈ రోజున దేవుని యందు భక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము యథార్థత లేకుండా మనం జీవిస్తున్నాం. దేవుని యందు భక్తి కలిగి ఉన్నామండి, నేను బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్తున్నానండి, వాక్యాన్ని చదువుతున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, హల్లెలూయా చెప్తున్నానండి, సందాలు ఇస్తున్నానండి, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నానండి, శనివారం ఆదివారం కూడా వెళ్తున్నానండి, 365 రోజులు దేవుని దగ్గరికి వెళ్తున్నానండి అంటే అది భక్తి కాదు. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు భక్తి కలిగి జీవించాలంటే మొట్టమొదటిగా ఏమి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న భక్తిలో ఉన్నటువంటి లక్షణం మొట్టమొదటి మనం చూస్తే యోబు యథార్థవంతుడు. యథార్థత కావాలి నీకు. యథార్థత అంటే ఏంటి? మందిరంలో ఉన్నప్పుడు ఒకే మనసు కలిగి ఉండాలి, మందిరం విడిచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకే మనసు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, తింటున్నా, నీవు యథార్థముగా జీవించేది దేవుని యందు భక్తి అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి భక్తి మనం కలిగి లేకపోతే పరలోక రాజ్యంలోనికి మనకి ఎంట్రన్స్ ఉండదు. పరలోక రాజ్యంలో గుమ్మం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు అర్హత ఉండదు. భక్తి అంటే ఏదో పాటలు పాడడం, ప్రార్థన చేయడం, బైబిల్ పట్టుకోవడం, మందిరానికి వెళ్ళడం, ఇది భక్తి కాదండి. నువ్వు భక్తిగా జీవించాలంటే యథార్థత నీలో ఉండాలి. లేకపోతే నువ్వు భక్తి చేయడం కూడా వేస్తే, దేవుని సన్నిధానం రావడం కూడా వృధా ప్రయాసని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని సముఖమందు, దేవుని ఆలోచనలో, దేవుని దగ్గర నువ్వు భక్తి కలిగి ఉన్నావంటే నువ్వు చూపించవలసింది ఏమిటంటే యథార్థమైనటువంటి హృదయాన్ని నువ్వు దేవునికి చూపించాలి. నీలో యథార్థత ఉండాలి. యథార్థం, మనుషులు చూస్తున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ, మనుషులు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ, మనుషులు చూస్తున్నప్పుడు ఒక నాటకం వేసి, మనుషులు చూడనప్పుడు ఒక నాటకం వేస్తే అది భక్తి అనిపించుకోదు. భక్తిలో యథార్థత ఉండాలి. ఎప్పుడు? నిత్యము 360 రోజులు నీలో యథార్థత ఉండాలి. దేవుని గ్రంథం చెప్తుంది. అనేక ఆజ్ఞలు మనం చదువుతున్నాం, అనేక ఆజ్ఞల ప్రకారం మనం వెళ్తున్నాం. అన్నిటిలో కంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ప్రేమ కలిగి ఉండడం. ఆ ప్రేమను ఎదుటి వారిని చూపించకపోతే, అటువంటి యథార్థత నువ్వు లేకపోతే నీలో భక్తి లేదని దేవుడు నిన్ను విసర్జించే సమయం ఒకటి వస్తుంది. ఆ విసర్జించే సమయం వచ్చినప్పుడు నువ్వు భక్తి కలిగి లేకపోతే నిన్ను నరకంలోనికి పంపిస్తాడు, కానీ పరలోక రాజ్యంలోకి నిన్ను దేవుడు తీసుకుని వెళ్ళడానికి సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది యోబులో దేవుడు చూసిందంటూ తెలిసింది. భక్తి విషయంలో ఒక లక్షణం యథార్థత అనేటువంటి ఒక లక్షణాన్ని మనం చూస్తున్నాం. రెండవ లక్షణం ఏం రాయబడి ఉంది చూడండి. రెండవ లక్షణం, అతడు యథార్థవంతుడు. మొట్టమొదటిది న్యాయవంతుడు. ప్రియమైన బిడ్డలారా, రెండవ లక్షణం భక్తిలో ఏంటంటే అండి, న్యాయముగా ప్రవర్తించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యాయము చేయకుండుట అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనకు తెలియజేస్తుందండి. న్యాయం అంటే ఏమిటి? అన్యాయము చేయకుండుట. బైబిల్లో ఒక మాట ఉండదు, ఎదుటి వారికి నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ అపకారం చేయకుండాటే వారికి నీవు న్యాయము జరిగించుటే అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, న్యాయం అనేది మన హృదయంలో ఉండాలి, మన రక్తంలో ఉండాలి, మన శరీరంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. ఎదుటి వారిని చూసి మనం ఆడడం కదా.
న్యాయంగా మనం ప్రవర్తించాలంటే దేవుడు కనుక నిన్ను నన్ను చూస్తే అలాగే న్యాయాన్ని తప్పినట్లయితే ఈ రోజున భూమి మీద మనము ఉండేవాళ్ళమే కాదు, భూమి మీద మనం బ్రతికే వాళ్ళమే కాదు. మన మనసులో న్యాయం ఉండాలండి. నువ్వు అన్యాయం అయిపోయినా కానీ ఎదుటి వారికి నీవు న్యాయం చేయడం అనేది భక్తి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో పై మాటలు చెప్పేసి నేను భక్తిగా జీవిస్తున్నానంటే కుదరదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది నువ్వు భక్తిగా జీవించాలని నువ్వు కోరుకుంటే నీలో యథార్థత ఉండాలి మొట్టమొదటిది. రెండవది నీలో న్యాయ ప్రవర్తన ఉండాలి. మూడవది కూడా చూడండి. మూడవది ఏముంది అక్కడ చదవండి. మూడవది చెడుతనమును విసర్జించడం అంటే పరిశుద్ధత కలిగి ఉండడం, దేవుని ఎడల భక్తి కలిగిన జీవితం అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మూడు నీలో ఉండాలి. మొట్టమొదటిది యథార్థత ఉండాలి, రెండవది న్యాయం ఉండాలి, మూడవది ప్రాముఖ్యంగా నీలో పరిశుద్ధత ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది నీ మాటలో కానీ, తలంపులో కానీ, ఆలోచనలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, చేతల్లో కానీ, క్రియల్లో కానీ పాపం ఉందనుకో నువ్వు దేవుని బిడ్డవు కాదంటుంది బైబిల్ గ్రంథం. నీవు పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా నీవు జీవించాలి. మనలో పరిశుద్ధ ఎంత ఉందో మనకు తెలియకపోతే మనము దేవుని సన్నిధిలో ఏమడుగుతాం? ప్రభువా నాకు పరిశుద్ధత ఇచ్చేనైనా, నిండుగా నన్ను పరిశుద్ధపరచునైనా. దావీదు మాత్రం అనగలిగాడు, ప్రియని బిడ్డలారా, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, నాలో పరిశుద్ధత లేదనైనా పరిశుద్ధత నాకు దయచేయని దావీదు ఒక్కడే ప్రార్థన చేయగలిగాడు. భక్తి అనేటువంటి దానికి నిర్వచనం మొట్టమొదటిది యథార్థత, రెండవది న్యాయము, మూడవది చెడుతనము విసర్జించడమే పరిశుద్ధతకు గుర్తు. అటువంటి పరిశుద్ధత నీలో లేకపోతే దేవుని అందరి భయభక్తులు నీకు లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, భక్తి అని మనం పోకలాడే కంటే మనలో యథార్థతను, న్యాయమును, పరిశుద్ధతను మనం కలిగి ఉంటే మన జీవితంలో భయభక్తులు కలిగి ఉన్నామనే సత్యాన్ని దేవుడు గ్రహించగలిగితే సమూయేలుతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. యోబును చూపించి భక్తుడైన యోబు భూమి మీద ఉన్నాడు తెలుసా నీకని దేవుడు చెప్పినట్టుగా దేవుని నోటిలో, దేవుని తలంపులో మన పేరు, మన ఆలోచన దేవుని దగ్గర ఉంటుంది. ఎప్పుడు నిజమైనటువంటి భక్తి కలిగి నువ్వు జీవించినప్పుడు, నిజమైన భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు, భక్తి కొన్న నిర్వచనం ఏంటంటే యథార్థంగా నువ్వు జీవించాలి, రెండవది న్యాయముగా నువ్వు జీవించాలి, మూడవది పరిశుద్ధత కలిగి నీవు జీవించాలి. భక్తి కలిగి జీవించడం అంటే గుడికి రావడం, మందిరానికి రావడం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. నీ జీవితంలో ఈ మూడు కూడా క్రమము తప్పకుండా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి భక్తి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు, నీ కష్టాల నుంచి విడిపిస్తాడు, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు, నీకున్న రోగాల నుంచి విడిపిస్తాడు. నీకు ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసి, యథార్థత, యథార్థమైన జీవితం ఈ లోకంలో అందరూ కలిగి ఉండడానికి ఇష్టపడరండి. ఈ రోజున యథార్థమైన జీవితం కలిగి ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు. యథార్థం అంటే అర్థం ఏంటో తెలిసింది, నిజము పలుకువాడు, యథార్థముగా నిజము పలుకువాడు అంటది బైబిల్ గ్రంథం. యథార్థంగా నిజము పలుకువాడు ఎవరు ఉన్నారు ఈ లోకంలో? భూమి మీద ఎవరు లేరండి, దేవుడు తప్ప. అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం, విచారాలు చేయడం, దేవుని మాటను అంగీకరించకుండా దేవుని మాత్రం తృణీకరించడం యథార్థం లేని జీవితం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి నిన్ను వల్ల పాడైపోతే అది యథార్థమైన జీవితం కాదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యోబు తన జీవితంలో జరిగించిన కార్యక్రమాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏం చేస్తున్నారో తెలిసి యోబు చేసే పని ఏంటో 5వ వచనంలో మనం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 5వ వచనంలో యోబుని గురించి అంతగా దేవుడు తన యథార్థతను గురించి, తన న్యాయమును గురించి, తన పరిశుద్ధతను గురించి దేవుడు అంతగా ఎందుకు కొనియాడుతున్నాడో 5వ వచనంలో మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి 5వ వచనం. తన కుమారులు, తన కుమార్తెలు, తనకున్నటువంటి మరి పిల్లలను బట్టి వారు విందులు చేసుకున్నప్పుడు, విందు దినములు సంపూర్ణమైనప్పుడు యోబు తన కుమారులు పాపము చేసి, ఎక్కడ పాపం చేశారంటే వాళ్ళు
హృదయంలో పాపం చేసి దేవునిని దూషించారేమో అంటే దేవుని దూషించడం పాపముతో సమానమని యోబు తన పిల్లల విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. విందులు చేసుకున్నప్పుడు మాట వస్తుంది. విందులు చేసుకున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నలుగురు కూర్చుంటే ఏయో కబుర్లు వస్తాయి. కబుర్లు వచ్చినప్పుడు నా అంతటి వాళ్ళు లేడని అనుకోవచ్చు, నువ్వు దేవుడు ఎక్కడున్నాళ్ళే అనవచ్చు. ఒకవేళ అటువంటి సందర్భం తన పిల్లలు తన కుమారులు కలిసి విందులు చేసుకుంటున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ దేవుని వారు దూషించారేమో, దేవుని వల్ల పాపం చేశారేమని యోబు ఏం చేస్తున్నాడంటే అక్కడ చదవండి. వారిని అందరిని పిలిచి వారిని పవిత్రపరిచి ఉదయకాల సమయమందు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దేవునికి దహన బలులు పాప పరిహారార్థ బలులు అర్పించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థమైన జీవితం నీ ఉంటే చాలదండి. నీ పిల్లలు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి, నీ కుటుంబంలో అందరూ కూడా యథార్థవంతులుగా ఉండాలి. అలా ఉండాలంటే మొట్టమొదటిగా నీవు యథార్థవంతురాలుగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, నీలోనే యథార్థత లేకపోతే నీ కుటుంబంలో ఉన్న యథార్థతకి ఎలాగొండ ఇచ్చగలుగుతావు? నువ్వు నీలోనే పాపం ఉన్నప్పుడు, నీలోనే పొరపాటు ఉన్నప్పుడు, నీలో తప్పుతూ ఉన్నప్పుడు నీ పక్క వాళ్ళని నువ్వు యథార్థంగా ఎలాగ నడిపించగలుగుతావు? నడిపించలేవు. ఆ భక్తి వ్యర్థం. లోకంలో కలిసిపోవడం చాలా శ్రేయస్కరం. ప్రియమైన బిడ్డలారా, యథార్థమైన జీవితం నీలో లేనప్పుడు ఎంతకాలం దేవుని సన్నిధానానికి వస్తావు? ఎంతకాలం దేవుని సన్నిధానంలో నువ్వు ప్రభు అని నీ నోటితో మాట్లాడతావు? దేవుడు చెప్తున్నాడు, యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు పరిశుద్ధత కలిగిన వాడు. తనే కాదండి, తన బిడ్డల విషయంలో కూడా పరిశుద్ధత కలిగిన వాడుగా, తన బిడ్డలు ఒకవేళ దేవుని దూషించి, దేవుని ఒకవేళ దూషించడం వల్ల మనసులో ఆలోచన చేయడం వల్ల పాపం చేశారేమని అరుణోదయమును లేచి, ఉదయకాల సమయమందు లేచి, అరుణోదయం అంటే సూర్యుడు ఇంకా పుట్టక ముందు, సూర్యుడు ఇంకా తూర్పున ఉదయించక ముందు అరుణోదయంలో లేచి తన బిడ్డల కొరకు వాళ్ళందరినీ పిలిచి, వాళ్ళందరూ పరిశుద్ధపరిచి, వారందరి కొరకు దహన బలులు పాప పరిహారార్థ బలులు యోబు అర్పిస్తున్నాడు. అది యథార్థమైనటువంటి జీవితం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని దృష్టిలో భక్తి కలిగి జీవించడం అంటే నామకార్థ భక్తి కాదండి. దేవునికి కావాల్సింది నిజమైన భక్తి కావాలి. నీవు చనిపోయినా కానీ, నీవు ప్రమాదపు అంచులోకి వెళ్ళినా కానీ, నీవు భక్తిని విడిచిపెట్టకుండా ఉండడం అనేది దేవునికి చాలా ఇష్టం. భక్తి అంటే యథార్థమైన జీవితం, భక్తి అంటే న్యాయమైన జీవితం, భక్తి అంటే చెడుని విసర్జించి పరిశుద్ధత కలిగి ఉండడం భక్తి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనం దేవుని ఎడలు మేలు పొందుకోవాలంటే అటువంటి భక్తి మనము కలిగి ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ప్రకారం యోబును గురించి ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్పినటువంటి ఆ భక్తిని గురించి మరొకసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం మనం చూస్తే ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు భక్తి గురించే. అంటే భక్తికి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో, ప్రాముఖ్యమైన విషయాన్ని భక్తిని గురించి దేవుడు ఎలాగిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, భక్తి మనం సరైన భక్తి చేయకపోతే దేవుడు మనలను దీవించాడు. సరైన భక్తి చేయకపోతే, సరైన భక్తి కలిగలేకపోతే ఈ లోకంలో నువ్వు మేలుతో నింపబడు. మన జీవితంలో మేలు జరగకపోవడానికి, మన జీవితంలో అనారోగ్యాలు రావడానికి, మన జీవితంలో మనం పడిపోవడానికి, శోధనకు తాళలేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి, సరైన భక్తి మనము చేయలేకపోవడం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాయబడిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 1వ వచనం. ఆ పటాలంలో శతాధిపతి కొర్నేలు భక్తిపరుడు కైసరులో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఏం చేస్తున్నాడు? నేనా ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ
దేవునికి ప్రార్థనలు చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. భక్తి అంటే ఏమని రాయబడింది తెలిసిన ఇక్కడ? ప్రజలకు బహు ధర్మము చేయువాడు, ధర్మ కార్యములు చేసేటటువంటి వాడు. రెండవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇందులో కూడా ఈ భక్తి విషయంలో మనము నాలుగవ అంశం ఏంటంటే ధర్మ కార్యములు చేయువాడు. ప్రియమైన బిడ్డలారా, ధర్మ కార్యములు అంటే నీకు ఉన్నదాన్ని తీసుకెళ్ళి దోషపెట్టమని కాదు. ధర్మము అంటే అర్థం ఏంటో తెలుసండి? న్యాయముగా ప్రవర్తించడం, యథార్థముగా ప్రవర్తించడం, ఎదుటి వారి ఎడలను ధర్మాన్ని కలిగి ఉండడం. ఎదుటి వారి ధర్మం కలిగి ఉండడం అంటే ఏంటండి? ఒకవేళ ఎదుటి వారు తప్పు చేశారు అనుకోండి, ఏం చేయాలి? వారిని మనం వెంటనే తప్పు, రెండో తప్పు మనం చేసేయాలనా? కాదు. పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను, పన్నుకు పన్ను అని బైబిల్ గ్రంథంలో ఉండేది, ప్రతి ధర్మశాస్త్రంలో ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత కంటికి కన్ను, పంటికి పన్ను కాదా? నీ వల్ల ఎవరైనా తప్పిదం చేసినట్లయితే నువ్వు క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? శిష్యులు వచ్చేసి ప్రభువుని అడిగారు, ప్రభువా నా సహోదరుడు తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఏ ధర్మాన్ని పాటించాలి అంటే ప్రభు చెప్పాడు, 70 ఏండ్ల మార్లు మట్టుకు నీవు క్షమించాలి. అది భక్తి కలిగినటువంటి లక్షణం. దేవుడు చెప్పిన మాట వినడమే భక్తి జీవితానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని మాట వినడమే భక్తికి సాదృశ్యం. దేవుని మాటని లక్షణను కలిగి ఉండడమే భక్తికి సాదృశ్యం. ఇక్కడ చూడండి, ధర్మ కార్యములు చేయడం, ధర్మాన్ని పాటించడం, ఎదుటి వారికి అన్యాయం చేయకుండా ఉండడం, ఎదుటి వారికి ద్రోహం చేయకుండా ఉండడం. పక్కవారే కానీ, ఇంట్లో వారు కానీ, మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, మన పిల్లలు కానీ, ఎవరైనా ఎవరికి కూడా నువ్వు ద్రోహము చేయడానికి వీల్లేదా? నువ్వు భక్తిగా ఉంటున్నాను చెప్పుకుంటున్నావు కనుక, దేవుని నేను భక్తి కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కనుక, అటువంటి భక్తి నీవు ఉన్నట్టయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా భక్తి జీవితంలో నీవు ధర్మాన్ని పాటించాలి. ఏ ధర్మం అండి? నువ్వు పాడైపోతున్నా, నువ్వు నశించిపోతున్నా, నీకు నష్టం కలిగినా బైబిల్ చెప్తుంది, నువ్వు నష్టం కలిగినా కానీ నువ్వు ఇచ్చిన మాట నువ్వు తప్పకూడదు. ధర్మం అంటే అదే. ధర్మం అంటే ఏంటి? ఎదుటి వారికి ఉపకారం చేయడమే ధర్మం. అది భక్తిలో ఉన్నటువంటి ఒక అంశం. నువ్వు అటువంటి పనులు చేయకపోతే నువ్వు దేనిని భక్తి కలిగిన దానివే కాదు, భక్తి కలిగిన వాడవే కాదు. ప్రియమైన ఈ రాత్రి మనము దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మ కార్యములు చేస్తున్నాడంట. మొట్టమొదటి ఎవరు? కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి. మనం ఒక్కలమే కాదండి, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా దేవుని ఎడల భక్తులు కలిగి ప్రార్థించేటటువంటి వారిగా వారిని మనం తయారు చేయాలి. ఎప్పుడు తయారు చేస్తాం? మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు. అమ్మా ప్రార్థన చేసుకుందారండి, అమ్మ మోకరితో రండి, దేవునికి ప్రార్థన చేస్తుంది. ఉదయం ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడాడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం రండి అని నీ మాట వారు వినాలంటే నువ్వేం చేయాలి? వారికి వారు నువ్వు ప్రేమించాలి, వారు నువ్వు ప్రతిమాలాలి, వారికి మంచి నువ్వు చేయాలి. చెడు చేయకుండా మంచి చేస్తే నీ కుటుంబీకులు, నీ బిడ్డలు, నీ స్నేహితులు అందరూ కూడా వచ్చి నీ ప్రార్థనలో పాలు పంపులు పొందుతారు. అది భక్తి కలిగిన జీవితం. దేవుడు నీ భక్తిని చూసి నీకు మార్కులు వేయాలంటే ఎలాగేస్తాడు? స్టూడెంట్ ఉంటాడండి, స్కూల్ జరుగుతున్నప్పుడు వెళ్ళి స్కూల్లో కూర్చుంటే మాస్టర్ గారు, టీచర్ గారు ఏం చేస్తాడు? హాజరు వేస్తాడు. స్కూల్ జరుగుతున్నప్పుడు వెళ్ళకుండా సెలవుల్లో వెళ్ళి నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను కదా, స్కూల్లో నేను అడుగు పెట్టాను కదా, అందరూ ఎవరు రాళ్ళు, నేను ఒక్కనే వచ్చానంటే నీకు హాజరు పడుతుందా? పడదా? ఎప్పుడు నీకు హాజరు పడుతుంది? స్కూల్ ఉన్న రోజున నువ్వు అందరితో పాటు స్కూల్కి వెళ్తే నీకు హాజరు పడుతుంది, హాజరు లెక్కేయబడుతుంది. కానీ నీవు స్కూల్ ఉన్న రోజున వెళ్ళకుండా స్కూల్ లేని రోజున వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి కనపడి నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను మాస్టర్ గారు, మీరు ఎవరు రాలేదండి, నేను ఒక్కనే వచ్చానండి, సెలవుల్లో వచ్చానండి, పండగల్లో వచ్చానండి, అందరూ ఉన్నప్పుడు వస్తే ప్రయోజనం ఉంటుందండి, నేను ఒక్కనే వస్తే ప్రయోజనం ఉంటుంది, వచ్చానండి, నాకు హాజరండి అంటే వేస్తాడా మాస్టర్ గారు? వారు బుద్ధి లేనోడా? స్కూల్ పెట్టినప్పుడు రావాలి, అందరితో పాటు నీకు కూడా హాజరించుకోవాలి. ఆఖరి రోజున లెక్కలేస్తారండి. ఎప్పుడు?
సంవత్సరం అయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని రోజులు వచ్చారో లెక్కేసి పరీక్షలు పెట్టినా పెట్టకపోయినా ఆదరణ బట్టి వేరే క్లాసులకు వారిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ రోజులు తక్కువ అయినాయి అనుకోండి, అనారోగ్యం వచ్చి ఇంటికాడ ఉండి సెలవులు ఎక్కువ పెట్టేశారు అనుకోండి, స్కూల్ ఎక్కొట్టవని సెలవులు ఎక్కువ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురా అంటే ఇటు వెళ్ళి దొంగతనంగా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మరలా పై క్లాసులకి వెళ్తాడు. ఆ క్లాసులు కూడా అలాగే చేస్తాడు. ఒక్కసారి మోసం చేయడం అలవాటైన తర్వాత రెండోసారి అలాగే చేస్తాడు, మూడోసారి అలాగే చేస్తాడు. కానీ యథార్థమైన వాడు 100కి 100 మార్కులు తెచ్చుకునేవాడు ఎలాగెళ్తాడు తెచ్చండి, స్కూల్ ఉన్న రోజున మానకుండా వెళ్తాడు. అనారోగ్యం వచ్చినా మానకుండా వెళ్తాడండి. ఎన్ని అవసరాలు ఎంత అడ్డంకులు వచ్చినా కానీ భోజనం ఉన్నా భోజనం లేకపోయినా, చదువుకున్నా చదువుకోకపోయినా, హోంవర్క్ రాసిన హోంవర్క్ రాసుకోపోయినా, మాస్టర్ గారితో దెబ్బలు తింటాకైనా వెళ్ళి స్కూల్లో కూర్చొని మాస్టర్ గారి చేత ఆదరం ఎంచుకునేవాడు మంచి స్టూడెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో కూడా అంతే. నీవు శనివారం ప్రార్థన కూడికి రావాలి, ఆదివారం ఆరాధనలో నువ్వు కనపడాలి. లేదు ఆదివారం కనపడండి, శనివారం కనపడండి, నాకు వీళ్ళు ఉన్నప్పుడు వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారంటే నీకు దేవుడు హాజరయ్యాడు, దేవుడు నీకు మార్కులేడు. యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవించకపోతే, ధర్మాన్ని నువ్వు అనుసరించకపోతే, దేవుడు పైన ఉన్నటువంటి దేవుడు, ఆకాశం ముందున్న దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. మనుషులు చూడటం కాదా, మన జీవితాలు మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే తెలిసిన ఆయనకి అద్దంలో కనపడ్డట్టుగా కనపడుతూ ఉంటాయంట. మనం ఏమనుకుంటాం, నేను చేసింది ఎవరికి తెలవదులేండి, నేను చేసింది ఎవరు చూడలేదా, నా మనసులో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలియదు, నా మనసులో హృదయంలో ఉన్న కుళ్ళు ఎవరికి తెలియదు, నేను ఎవరిని నడిపిస్తున్నాను, ఎవరిని బాధ పెడుతున్నానో ఎవరికి తెలియదు అని అనుకుంటే చాలా పొరపాటు. ఎవరో తెలుస్తుందంటే అది దేవునికి తెలుస్తుంది. ఇది యథార్థమైన భక్తి అయితే, న్యాయమైన భక్తి అయితే, పరిశుద్ధత కలిగిన భక్తి అయితే దేవుడు ఆ భక్తిని చూసి నిన్ను దీవించేవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక భక్తి జీవితం క్రైస్తవుడికి చాలా శ్రేయస్కరమైనది. భక్తి క్రైస్తవునికి అలంకారప్రాయమైనది. భక్తి క్రైస్తవుని నీతిగా న్యాయముగా నడిపించడానికి ఉపయోగపడేది. ఆ భక్తిలోనే ఉంది యథార్థత, ఆ భక్తిలోనే ఉంది న్యాయము, ఆ భక్తిలో ఉంది పరిశుద్ధత, ఆ భక్తిలో ఉంది ధర్మము, ఆ భక్తిలో ఉంది దేవునికి ప్రార్థన చేసే లక్షణాలు. ఇది దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి హృదయాలలో, జీవితాలలో ఉండవలసినటువంటి భక్తి అనేటువంటి లక్షణాలు. భక్తి అంటే పేరు కదని లక్షణాలు. నువ్వు భక్తి కలిగి ఉంటున్నానని నువ్వు కనుక చెప్పుకుంటే నీలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది యథార్థత ఉండాలి, న్యాయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ధర్మం ఉండాలి, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే లక్షణం నీలో ఉండాలి. అది భక్తి కలిగిన లక్షణం. ఇవన్నీ ఉంటే ఏం కలుగుతుందో తెలుసా నీకు ప్రియమైన బిడ్డలారా? దేవుడు నువ్వు అడగకపోయినా నీకున్న అవసరతను దేవుడు తీరుస్తాడు. నువ్వు కోరుకోకపోయినా, కోరుకోకుండా ఉన్నవి కూడా నీకేదైతే అవసరమో, ఏదైతే మేలుకరంగా నీకు ఉంటుందో వాటిని దేవుడు నీకు ఇవ్వడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దాన్ని ఒక్కసారి చదువుదామని చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక విషయాన్ని మనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ అధ్యాయం 29వ వచనం. వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారి గుండిన మేలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు నీకు మేలు కలుగుతుందో తెలుసండి, దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధి భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన మాటలు అనుసరించినప్పుడు, ఆయన వాగ్దానం అనుసరించినప్పుడు, ఆయన మాటకు విధేయతను చూపించినప్పుడు నీకు మేలు కలుగుతుందంట. ప్రియమైన బిడ్డలారా, ఆజ్ఞలన్నిటిని అనుసరించటం వలన నీకు మేలు కలుగుతుంది. ఆ మేలు ఎలా కలుగుతుంది? నువ్వు భక్తి కలిగి జీవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని దేవుడు గమనించి నీకు మేలు నాయన దయచేస్తాడని బైబిల్ తెలియజేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే,
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరు మిమ్మల్ని రాజును దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగుతుంది. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం మేలు కలుగుతుంది. సమూయేలు గ్రంథంలో క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది క్షేమము లేకుండా ఉంటున్నారు, మేలు లేకుండా ఉంటున్నారు. మరి ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. కానీ వారి ఇంటిలో, వారి ఒంటిలో ఆరోగ్యం లేదు, క్షేమము లేదు, వారి ఇంటిలో మేలు కలగడం లేదు. కారణం తెలుసండి, వారు పేరుకు భక్తి కలిగి జీవిస్తున్నామని చెబుతున్నారే కానీ వారిలో భక్తికి సంబంధించిన లక్షణాలు ఏ మాత్రము లేవు అనేటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. నీలో భక్తి ఉంటే యథార్థత ఉంటుంది, నీలో భక్తి ఉంటే న్యాయం ఉంటుంది, నీలో భక్తి ఉంటే నీ దగ్గర పరిశుద్ధత ఉంటుందని సత్యం దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఆజ్ఞలన్నిటిని అనుసరించడం వల్ల నీకు మేలు కలుగుతుంది. అలాగే నీవు భయభక్తులు కలిగిన మాట వినడం వల్ల నీకు క్షేమం కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉండొచ్చు, అది కూడా చదవండి ఒకసారి. భక్తి విషయంలో మనము లక్షణాలను కనుగొన్నట్లయితే, ఆ భక్తికి ఉన్న లక్షణాలను మనం నెరవేర్చినట్లయితే ఈ రోజు నా దేవుని సన్నిధానం మనము ఆశీర్వదింపబడిన సత్యాన్ని మనం జ్ఞాపకం. చదవండి 24వ వచనం. ఆయన నీ కొరకు ఎట్టి గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యం. పూర్ణ హృదయంతో ఆయన ఎట్టి కార్యములు చేసిన మీరు గ్రహించుకుని. ఏమండి, పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు మనకు చేయలేదా? మనం పడిపోకుండా నిలబెట్టలేదా? ఆపదలు వచ్చినప్పుడు తప్పించలేదా? ఇరుకులు ఆయన మనం చేయబట్టుకుని నడిపించలేదా? నరకానికి వెళ్లకుండా మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టలేదా? ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కోలేదా? ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఉండేటువంటి అర్హతను మనకు ఇవ్వలేదా? రోజులని యాచక సమూహంగా ఆయన సన్నిధానంలో ఉండేటువంటి బిడ్డలుగా దేవుడు మనకు సహాయం చేయలేదా? ఇంకేంటి మనకు కావాల్సింది? ఆయన ఎడలో భయభక్తులు కలిగి ఉండడం అంటే యథార్థ కలిగి, న్యాయం కలిగి, పరిశుద్ధత కలిగి, ధర్మాన్ని కలిగి మనం ఎల్లప్పుడూ దేవుడి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన భక్తి మనకు దొరకదా? దొరుకుతుంది. కానీ భక్తి అంటే ఏమిటో తెలిస్తే మనము వాటిని పాటించే అవకాశం మనకు ఉంటుంది. కనుక ప్రభు రాత్రికాల సమయం ముందు మనకు అటువంటి భక్తిని ఆయన మనకు దయచేయాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారి లక్షణాలు వారు తప్పకుండా కలిగి ఉండాలి. ఏమిటో లక్షణాలు? విశ్వాసము, నమ్మకము, ప్రేమ. దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీకు దయచేస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి. నీకు విశ్వాసం ఉంటే భక్తి ఉన్నట్టు, నీవు నమ్మకం కలిగి ఉంటే భక్తి ఉన్నట్టు, నీవు ప్రేమ కలిగి ఇతరులను ప్రేమిస్తూ ఉంటే నీవు భక్తి కలిగి జీవిస్తున్నట్టు. అందుకే కీర్తన గ్రంథం 34వ కీర్తనం 11వ వచనంలో మనం రాయబడింది. ఏమని రాయబడింది? పిల్లలారా, నా యొద్దకు మీరు రండి, మీకు భయభక్తులు, దేవుని అందరి భయభక్తులు, మనుషుల అందరి భయభక్తులు కాదు, దేవుని అందరి భయభక్తులు మీకు నేను నేర్పించేదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదినబడారా, మనము భయభక్తులు కలిగి ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. ఎలాగ భయభక్తి కలిగి మనం జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకం నుంచి ఆరోహణమై పరలోక రాజ్యం తండ్రి కుడి పార్శ్వం దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రభువు చెప్పాడు, నేను లేనని మీరు బాధపడక్కర్లేదా? మమ్మల్ని ఎవరు నడిపిస్తారని మీరు ఏడవక్కర్లేదు, కానీ నేను పైకి వెళ్తాను, నేను వెళ్ళటం మంచిది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రియదని బిడ్డలారా, ఆయన మనం నడిపిస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆయన మీరు పిల్లలారా నా వద్దకు రండి, నేను యెహోవా యందు భయభక్తులు ఎలాగ ఉండాలో నేను నేర్పిస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దండి ఒకసారి. ప్రియదని బిడ్డలారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. దేవుని సన్నిధానంలో భక్తి కలిగి జీవించడం, భయం కలిగి జీవించడం,
యథార్థమైన మనసు, న్యాయమైన హృదయం, పరిశుద్ధత కలిగినటువంటి ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉంటే భక్తి కలిగి జీవించినట్లని రాయబడింది. చదువుదాం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆ ఆలోచనలకు బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని ఏంటంటే యెహోవా యందలి భయభక్తి, తెలివిని యెహోవా యందలి భయభక్తులను పుట్టించు ఆత్మదేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చే ఆత్మను కనుక నువ్వు కలిగి ఉంటే, దేవుడిచ్చే ఆత్మను కనుక నువ్వు పొందుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగ జీవించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనం దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం, ఆయనతో సంభాషించడం, ఆయనకు మన మనసును సమర్పణ చేయడం, ఆయనతో అంటిపెట్టుకుని ఉండడం, ఆయనతో స్థిరంగా ఉండడం, విధేయత చూపాలనేటువంటి కోరిక, ధర్మము మనం కలిగి ఉండడమే దేవుని ఎడల భక్తి కలిగి జీవించడం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్నటువంటి కొర్నేలి భక్తుడు అన్యుడు, దేవుని ఎరిగినవాడు. కానీ యేసుప్రభువు వారి మాటలు విని, యేసుప్రభువు వారి సువార్తను విని, శిష్యులు బోధిస్తున్న మాటలు కూడా విని, కొర్నేలి అన్యుడైనా కానీ దేవుని ఎడలని భక్తి కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం చదివి ధర్మముగాను యథార్థముగాను భక్తి కలిగి, తన కుటుంబం అంతా కానీ భక్తి కలిగి ఆయన జీవిస్తున్నాడు. కనుకనే దేవుడు తన దూతను పంపించి కొర్నేలితో దేవుడు మాట్లాడాడు. యోబునైతే చెప్పనవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థతను విడిచిపెట్టని వాడు యోబు. ప్రియమైన భక్తిలో ఉన్నటువంటి లక్షణం యథార్థతను విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా జీవించడం. ఈ రోజున మనం అటు రీతిగా ఉన్నామా లేదా? అటు జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? మనం న్యాయంగా ఉన్నామా? యథార్థంగా ఉన్నామా? పరిశుద్ధత కలిగి ఉన్నామా? పై మాటలు కాదండి దేవునికి కావాల్సింది. హృదయంలో భక్తి కావాలి, హృదయంలో యథార్థత కావాలి, హృదయంలో న్యాయం కావాలి, హృదయంలో పరిశుద్ధత కావాలి. ఏం మాట్లాడితే నా జీవితంలో పాపం నా ఒంట్లోనికి వెళ్తుందో అనేటువంటి ఆ కోరిక ఆలోచన మనం కలిగి ఉండాలి. చూడండి, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, దానియేలు తినే విషయంలోనే పరిశుద్ధత పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. మాట్లాడే విషయం పక్కన పెట్టండి, నడిచే నడక విషయంలో పక్కన పెట్టండి, క్రియల విషయంలో పక్కన పెట్టండి, తినే విషయంలో నా పరిశుద్ధతను నేను పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. ఈ రోజున ఎంతమంది అటువంటి పరిశుద్ధత ఉండాలని కోరుకుంటున్నారు? ఈ రోజున దేవునికి ఇష్టం కానీ ఏది చేసినా మనలో ఉన్న పరిశుద్ధతను మనము పోగొట్టుకుంటాము. ఇతరులకు హాని చేసినా, ఇతరులకు నష్టం కలిగేలా చేసినా, ఇతరులు మనము బాధ పెట్టినా, ఇతరులకి కన్నీరు కలిగేలాగా మనం చేసినా మనలో పరిశుద్ధత లేదని దేవుడు ఆయన నిరూపించేస్తాడు. ప్రజలు పడాలి. మనలో పరిశుద్ధత లేదని చెప్పడానికి కారణాలు, లక్షణాలు ఏమనక్కర్లే. ఇతరులు మనం బాధ పెట్టినా, ఏడిపించినా, ఇతరులకు దుఃఖము కలిగించినా, ఇతరులు అన్యాయం చేసినా కానీ మనలో పరిశుద్ధత లేనట్టే. ఇంకెందుకు మనం బ్రతుకు? లోకంలో ఒక నామక సాంప్రదాయం, ఎంతో ధనవంతుడు, ఎంతో గొప్పవాడంట, ఎంతో బతికాడంట. కారులు, మేడలు, మెత్తులు, ఎక్కడ చూసినా కానీ వాహనాలు అన్నాడు. కానీ ఇంటి వెనకాల చచ్చిపోడండి. ఎక్కడండి? ఇంటి వెనకాల చచ్చాడండి. ఎంత ఉంటే ప్రయోజనమే ఉందరా వాడికి? ఇంటి వెనకాల చచ్చిపోయాడు, ఒంటరిగా చచ్చిపోయాడు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకుండా ఇంటి వెనకాల చచ్చిపోయాడు అంటూ ఉంటారు. ప్రయోజనం పడ్డారా? నీ భక్తి కలిగి జీవిస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నీలో యథార్థత లేకపోయినా, న్యాయం లేకపోయినా, ధర్మం లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా దేవుడు నిన్ను మెచ్చుకోడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ రాత్రి అటువంటి భక్తి, దేవునికి ఇష్టం లేని భక్తి మనకు అనవసరం. దేవునికి ఇష్టం లేని భక్తి మనం కలిగి ఉండకూడదు. దేవునికి ఇష్టమైన భక్తి మనం కలిగి ఉండి యోబులాగా కొర్నేలికి వెళ్ళి మనం కూడా భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ దేవుని ప్రేమను పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని చేత మనము శభాష్ అనిపించుకుని పరలోక రాజ్యంలో దేవుని సన్నిధానం మనము నిలబడతాం. అట్టి కృప ఈ రాత్రి కాల సమయం దేవుడు మనకు దయచేయనుగాక. దేవానికే స్తోత్రం తండ్రి. అట్టి పరిశుద్ధత మాకు దయచే తండ్రి, అట్టి యథార్థమైన మనసు మాకు దయచే తండ్రి, అట్టి న్యాయమైన మనసు మాకు దయచేయండి ప్రభునైనా. ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ప్రార్థించే మనసు మాకు దయచేయండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం తండ్రి. నైనా ఈ లోకంలో యథార్థంగా జీవించే వారిని నువ్వు చూస్తున్నావు తండ్రి, న్యాయముగా బ్రతికే వారిని నువ్వు చూస్తున్నావు తండ్రి. నైనా
మేము భక్తి కలిగి జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఈ లోకంలో ప్రభా మేము అన్యాయం చేస్తే, పరిశుద్ధత మాలో లేకపోతే అయినా యోబులాగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోలేరు. కొర్నేలికి మళ్ళీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోలేరు. నీ పరలోకపు అంచుల వరకు కూడా రావడానికి మాకు అర్హత లేదు నైనా. ఎంతకాలమైనా ప్రభు మా భక్తి వ్యర్థమైన భక్తి, నిష్ప్రయోజమైన భక్తి, ఎదుటి వారికి మేలు చేయలేని భక్తి ఎందుకునైనా, ఎదుటి వారిని ఏడిపించే భక్తి మాకెందుకు తండ్రి? ఎదుటి వారి మేలు కోరుకోలేని భక్తి మాలో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే ప్రభువా. ఇదివరైనా అందుకే మీరు అంటున్నారు నైనా, 2 పడవల మీద మీరు కాళ్ళు వేయొద్దు అని చెప్తున్నాను. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నువ్వెచ్చగా నీవు ఉండడానికి వీల్లేదని చెప్తున్నావు తండ్రి. నైనా మా భక్తి జీవితం ఎలాగొందో ప్రభా, ఈ రాత్రి కాల సమయం అందు ప్రభునైనా మేము ధ్యానం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడం కృపనిచ్చారు తండ్రి. యోబు అయితే యథార్థత కలిగి ఉన్నాడు తండ్రి నైనా. యోబు అయితే న్యాయం కలిగి ఉన్నాడు ప్రభా. యోబు పరిశుద్ధత కలిగి ఉన్నాడు తండ్రి నైనా. దేవా, అటువంటి పరిశుద్ధత మాలో ఉందా నైనా? ఈ రాత్రి నేను ఒక్కసారి మమ్మల్ని కడగండి, నీ శిలువ రక్తం చేత కడగండి, శిలువ శక్తి చేత మమ్మల్ని కడగండి దేవా. నీ సన్నిధానంలో ప్రభా నా యొక్క పరిశుద్ధత లేదు నాయనా, పరిశుద్ధత దయచేయి తండ్రి. భక్తి కలిగిన జీవిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఈ భక్తి నీకు సరిపోదు నైనా, నా జీవితానికి సరిపోదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ భక్తి సరిపోదు నైనా. న్యాయం లేని జీవితం, యథార్థత లేని జీవితం నైనా నేను జీవిస్తున్నావేమో. ఈ రాత్రి నన్ను కడుగు ప్రభా, ఈ రాత్రి నన్ను సరిచేయనైనా. ఎదుటి వారికి నేను ప్రభు మేలుకరంగా ఉండలాగున, ఎదుటి వారికి న్యాయ ప్రభు న్యాయం జరిగించేలాగన, ఎదుటి వారికి ధర్మాన్ని అనుసరించేటట్టుగా చేయడానికి నేను ప్రభు నీ కృప మాకు చూపించండి తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. 3 రూపాయల దేవాందమనైనా ఇంతవరకునైనా కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం చేత నీ బిడ్డలైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా ఈ లోకంలో భక్తి అంటే నైనా మేము కలిగి ఉన్నది భక్తి కాదని మాకు తెలియజేసిన దేవా స్తోత్రాలు తండ్రి. భక్తి అంటే యథార్థమైన జీవితం, భక్తి అంటే న్యాయముగా నడుచుకోవడం, భక్తి అంటే పరిశుద్ధత కలిగి మీలో జీవించడం అనే సత్యాన్ని ఈ రాత్రి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి నీ ప్రియబిడ్డలందరూ కూడా ప్రభా అటువంటి యథార్థమైన భక్తి, న్యాయమైన భక్తిని, పరిశుద్ధత కలిగిన భక్తిని, అలాగే తండ్రి ఎల్లప్పుడూ ప్రార్థించగలే భక్తిని, ధర్మాన్ని నిర్వర్తించే భక్తి కలిగి వారు జీవించడానికి కృప చూపించండి. ఈ రాత్రి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను పరిశుద్ధపరచండి, విన్నటువంటి నిబట్టలను దీవించండి ప్రభా. ఎందరైతే నేను వింటున్నారో చూస్తున్నారో ప్రభా వారందరూ జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో ప్రభా శ్రేష్టమైన భక్తి వారు కలిగి ఉండడానికి కృప చూపించండి. నీ పరలోక రాజ్యానికి చేర్చే భక్తినైన ప్రభా నీ బిడ్డల మనం మేమందరం కూడా కలిగి ఉండాలి. అట్టి కృప ఈ రాత్రి కాల సమయంలో మీరు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నైనా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వారు దీవించండి. రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రాలు. రక్షణ పొందిన వారు రక్షణ పొందుకోవడానికినైనా కృప చూపించండి. మేము ఎంతకాలం జీవించినా, ఎంతకాలం బ్రతికినా ఈ లోకం విడిచి వెళ్ళవలసిందే కదానైనా. ఈ లోకం విడిచిన తర్వాత నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి భక్తిని కలిగి ఉండి ప్రభు అందరూ కూడా ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించడానికి నీ కృప చూపించండి. ఈ రాత్రి ప్రభునైనా సంఘాన్ని, సంఘం వెంటనే మరొక్కసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అనారోగ్యం ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచని ఆరోగ్యం దయచేయండి. ఇరుకులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఇరుకుల నుంచి ఇబ్బంది నుంచి తప్పించండి. ఏ గృహాల్లో అయితే శోధనలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ప్రభా ఆ సమస్యలు, శోధనలు ఎందుకరకైతే వచ్చింది, ఎవరి ద్వారాగా అయితే వచ్చిందో ప్రభా వారిని గద్దించి వారిని బుద్ధి చెప్పి నేను ప్రభా ఆ సమస్యలు చప్పట్ల విడుదల కలిగించండి. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలు మనం అందరి చుట్టూ మీ కంచి వేసి కాపుతాలు దయచేయండి. అలాగే ప్రభు నేను నీ బిడ్డల సమయం మంది ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన ఆశీర్వాదం వారి గృహాలలో ఉంచండి, వారి హృదయాలలో ఉంచండి, వారి బ్రతుకులో ఉంచండి. శాంతి, సమాధానం ప్రభా వారు పొందుకునే కృప వారికి దయచేయమని రేపటి దినమున పునరుద్ధాన పండుగలో మరొక్కసారి మేమందరం కూడా కలిసి ప్రభా నేను స్తుతించిన కనపరిచేంత వరకు మీ కాపుదల, మీ కృప తోడుకు నడిపించమని చేసిన ప్రార్థనలు పాతచని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రపంచ పర్యంతం సంగమునకును మనకును సదాకాలము తోడనేడుగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున
సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమె ఆమె